హలో అందరికీ. మేమైతే మొన్న ఊరికి పోయినాము. ఇంకా ఊరికి పోయినాక మా అత్తమ్మ మా కోసం అయితే మిర్చిలు చేసింది. మా బావ చేయమని అన్నాడు. మా బావకైతే మా అత్తమ్మ చేసిన మిర్చిలు చాలా ఇష్టము. ఎవరు చేసినా నచ్చాయి మా బావకి మిర్చిలు. మా అత్తమ్మ చేస్తేనే ఇష్టం ఆయనకి. మా అత్తమ్మ దగ్గరికి పోయినప్పుడల్లా మిర్చిలు చేయించుకుంటాడు మా అత్తమ్మతోని. ఇంకా నేను ఎన్నిసార్లు మిర్చిలు చేసినా నన్ను తిడతా ఉంటాడు. ఆయిల్ చేసినావు, పిండి పిండి ఉన్నాయి, ఉడకలేదు అని తిడతా ఉంటాడు. మా అత్తమ్మ చేసే ప్రాసెస్ ఎట్లుంటుందంటే, శనగపిండి కన్నా ఎక్కువ బియ్యం పిండి ఉంటుంది. రెండు ఈక్వల్గా కలిపి కొంచెం ఎక్కువ బియ్యం పిండి కలుపుతుంది. అలా ఉప్పు కారం పసుపు వేస్తుంది, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తుంది, లేకపోతే లేదు. ఇంకా అవైలబుల్ ఉన్నాయి వేస్తుంది. ఇంకా అట్లనైతే చేస్తుంది. ఇంకా కొంచెం ఆ పిండి అయితే లూజ్గా కలుపుతుంది. మనము తిక్కుగా కలుపుతాం కదా, ఆమెనైతే లూజ్గా కలుపుతుంది. మరీ లూజ్గా జస్ట్ మిర్చికి అంటుకున్నట్టు ఉంటుంది పిండి. మనమైతే కొంచెం బాగా పిండి పట్టేటట్టు వేస్తాం కదా, అవి ఇట్లా ఉంటుంది మిర్చి. అంటే మిర్చి పైనకి తేలినట్టు కనిపిస్తుంది అన్నట్టు, ఒకటే లేయర్ సన్న వస్తుంది అన్నట్టు. ఇంకా కానీ టేస్ట్ అయితే చాలా మంచిగా ఉంటుంది. ఇంకా మిరపకాయ లోపల చింతపండు పెడుతుంది. బాగుంటుంది టేస్ట్ అయితే. క్రంచీగా ఉంటాయి మిర్చిలు. మనం చేస్తే సాఫ్ట్గా వస్తాయి కదా, ఇదైతే క్రంచీగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇలా సోడా వేయదు మా అత్తమ్మ. అందుకే మిర్చిలో ఆయిల్ పట్టు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.